20 సంవత్సరాలు దేవుడు నా పరిచర్యను ఆశీర్వదించి, మన పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించుకొని ఎన్నో ఫలాలు అనుగ్రహించి కొత్త ఏట మనం అడుగుపెట్టడానికి కృపనిస్తూ ఉన్నాడు. మరి పాస్టర్ జయరాజ్ ఈవెంట్ అంతా కూడా మేనేజింగ్ చేస్తూ ఉన్నాడు. అది చిన్న విషయం కాదు. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అన్నట్టుగా ఒక మీటింగ్ పెట్టి చూడు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ చిన్న విషయం కాదు. తలపనానం తోక ఉండదు కాదు, కాళ్ళకైతే వస్తుంది. తోకకు రాదు కానీ మనకు తోక ఉండదు కాబట్టి కాళ్ళకు వస్తుంది. అంత కష్టం. ఎన్ని రోజుల నుంచి దాన్ని అలాగ ప్లాన్ వేసుకొని చేస్తే, కనీసం 100% ప్లాన్ చేస్తే అందులో 50% కన్నా రీచ్ అవుతాం. అలా ఉంటాయి కార్యక్రమాలు. అప్పటికి ఇంకా అనుకున్నది చేయలేకపోయాం అన్నట్లుగా ఆకరణ ఉంటుంది. కాబట్టి అందరూ, ఇది దైవ కార్యం కనుక అందరూ మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ఫుల్ సపోర్ట్గా ఉండాలి. ఇదివరకే ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరూ అందులో ఇన్వాల్వ్ అయ్యారు. దేవుడు మీ ప్రయాస వ్యర్థం కాదు. గతకాలపు సేవ గొల్లగత గిరి చేర, బీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము అన్నాడు. 20 ఏండ్ల సేవ మనది వ్యర్థం కాలేదు. ఇలా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నాడు. అలాగే 20 ఏండ్లు మనం చేసిన సేవ ఒక్క రవ్వంత కూడా వ్యర్థం కాదని నేను త్రికరణ శుద్ధిగా ఘంటాపదంగా చెప్పగలను. బల్ల గుద్దు కూడా మరి చెప్పగలను. కుండ ఉంటే కుండ పగలగొట్టి మరి చెప్పగలరు. ఏమండి? అంటే అంత ఖచ్చితంగా మనం విశ్వసించి త్రికరణ శుద్ధిగా సంతోషించి ధైర్యంగా ఉందాం. 20 ఏండ్లలో మన సేవ కల్వరి గిరి చేరింది, గొలగత గిరి చేరింది, దేవుని పాదాల చెంత ఉన్నది. తప్పక రేపు న్యాయపీఠం ముందు మనందరి సేవకు బహుమానం దేవుడిస్తాడు. 20 ఏండ్లు ఓఫిర్ మినిస్ట్రీస్లో నడవడం అంటే గొప్ప సాహసం. అది చిన్న విషయం కాదు. అది మనం చేయగలిగిన గొప్ప కార్యం అంటే ఇదే. ఓఫిర్ మినిస్ట్రీస్లో సత్య సంబంధమైన పరిచర్యలో ఇన్ని వ్యతిరేకతల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, పోరాటాల మధ్య ఇప్పుడు దేవుని సంకల్పానుసారమైన సేవ చేస్తున్న ప్రవక్త మీద ఎన్నో రాళ్ళ దెబ్బలు పడుతుంటాయి. మరి ఆయన వెనకాల ఉన్న మా మీద కూడా 1-2 రాయి తగులుతా? ఇప్పుడు నా వెనకాల ఉన్న మీ మీద కూడా తగలదా? కాబట్టి ఇన్ని పోరాటాలకు తట్టుకొని నిలబడ్డామంటే మీరందరూ వీరులు, సైనికులు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడిన యోధులు. సో 20 ఏండ్లు ఎబినేజరు అనే ఒక రాయి నిలిపాడు ప్రవక్త అయిన సమూయేలు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. ఎబినేజరి అని దానికి పేరు పెట్టాడు. కాబట్టి 20 సంవత్సరాలు ఒక మజిలీకి మనం వచ్చేసాం. దేవుడే సహాయం చేశాడు. ఈ మాటలు చెప్పడం కూడా సైతానికి ఇష్టం లేనట్టుంది. ఈ మైకులో కూడా దూరిపోయాడు పాపం. వాడికి ఒకసారి వాడి మీద జాలేస్తుంది నాకు. ఎందుకు జాలేస్తుంది అంటే మన కార్యాన్ని పాడు చేయడానికి కరెంట్లోకి, మైకులో కూడా దూరిపోవాల్సి వస్తుంది వాడికి. ఆ గతి పట్టించాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని బట్టి వాడికి ఒకప్పుడు ప్రధాన దూత, తేజో నక్షత్రములాగా, అంధకార రాజ్యాధినేత, పాతాళపు జైలు మీద జైలర్ అధికారి, అంత వాడికి మనల్ని బట్టి అప్పుడప్పుడు మైకుల్లో, కరెంట్లో దూరిపోయే దుస్థితి వస్తుంది. దేవుడు మనల్ని ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో చూడండి. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ. ఇలారా మనం 10వ తారీఖున గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. మరి ఆయా ప్రాంతాల నుండి కూడా నా ఆత్మీయ బిడ్డలు కూడా ఈ 10వ తారీఖు ఈవెంట్ కోసం వస్తూ ఉన్నారు. సాగర్ బాబు చెన్నై నుండి వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ సాగర్. రంజిత్ బాబు కూడా వచ్చారు.
ఇంకా 10వ తారీఖుకి అక్కడక్కడ ఉన్న వాళ్ళు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది దేవుని కార్యం, దేవుని మహిమా కార్యం, పరిశుద్ధాత్మ దేవుడే పూనుకొని జరిగిస్తున్న కార్యం. ఈ 40 ఏళ్ళలో అన్ని రకాలుగా మనం నష్టపోయాం, అన్ని రకాలుగా గాయపడినాం, కానీ ఒక విషయంలో మాత్రం మనం వెనకంజ వేయలేదు, అది సత్య పరిచర్య. హల్లెలూయా. దేవుడు అప్పగించిన పరిచర్యలో మాత్రం మనం డౌన్ అవ్వలేదు. ఫైనాన్షియల్గా సాతాను నా మీద దాడి చేశాడు, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మానసికంగా అన్ని రకాలుగా మన మీద వాడు అటాక్ చేశాడు. కానీ వారు నీతో పోరాడుదురు కానీ నిన్ను గెలవలేరు అన్నట్లుగా సత్య పరిచర్యలో నుండి తొలగిపోకుండా దేవుడు నన్ను, మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇది ఆలోచిస్తూ ఉంటే నా హృదయం సంతోషంగా ఉప్పొంగుతూ ఉంది, ఇలా ఆనందంగా ఉంది. దేవుడు నమ్మదగిన వాడు. నాకు 45 సంవత్సరాలు వస్తున్నాయి, 44 సంవత్సరాలు ఓఫీర్ మినిస్ట్రీస్లోనే సగం లైఫ్ పరిచర్యలో నేను గడిపేశాను. 20 సంవత్సరాల పరిచర్య అంటే దాదాపుగా సగం ఏజ్. ఏమండి, అంతకుముందు కూడా నేను పరిచర్యలో ఉన్నాను. 96వ సంవత్సరంలోనే నేను యేసయ్య సేవకు వచ్చాను. కానీ దేవుడు నన్ను పిలిచినప్పుడు నా పిలుపుకు అసలు అర్థం ఏంటో నాకు అప్పుడు అర్థం కాలే. ఇర్మియా 1వ అధ్యాయంలో, గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ఏర్పరచుకుంటుని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని, నాటుటకు, కట్టుటకు, పడద్రోయుటకు, పెళ్ళగించుటకు నేను నియమించాను అని దేవుడు నన్ను ఆ వచనాల ద్వారా నాకెవరో తెలియని ఒక దైవజనుడు ప్రవచించగా, ఇది దేవుడు నేను ఈ వాక్యం ద్వారా సేవకు పిలుస్తున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ సేవకు ద్వారా మాట్లాడాడు. అదే మాటలు అతడెవరో తెలియని ఇంకొక దైవజనుడు కూడా తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. ఇక్కడ మన స్టీఫెన్ అని ఒక అబ్బాయి ఉంటాడు, కొంచెమమ్మ కాలనీలో, పౌలు బాబు తెలుసు. స్టీఫెన్ బాబు మొదట్లో చాలా అభిషేకము, వరము, దయ్యములు వెళ్ళగొట్టే పరిచర్య ఉండే. మేము ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకొక పాస్టర్ గారు డేవిడ్ రాజు గారు అని అనకాపల్లిలో ఉంటారు. ఆయన అన్య భాషల వరము, ప్రవచన వరం కలిగిన దైవ సేవకుడు. ముందు ఆయనకు చదువు రాదు. ఆయన ఒక చీటీలో రాసుకున్నాడు, ఎవరిని అడిగి రాసుకున్నాడో తెలియదు. కానీ పంతులు గారి మేడ దగ్గర మేము ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ చీటీ పట్టుకొచ్చాడు ఆయన. బాబు ఇది చదువు అన్నాడు. చదివితే ఇర్మియా 1వ అధ్యాయం ఆ వచనాలు ఉన్నాయి. ఏంటి నాన్న ఇది ఏంటి అంటే, దీని ద్వారా దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని ఆయన అనే భాషలు మాట్లాడి తల మీద చేయబెట్టి, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నువ్వు బాలున్ననవద్దు. నేను చిన్నవాడిని, 96 సంవత్సరం అంటే ఇప్పుడు 45 అంటే 96కి ఎంత ఉంటుంది చిన్నవాడు. నేను పంపువారందరి యొద్దకు నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. అతను వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఈ స్టీవెన్ బాబు అక్కడ ప్రభామణి గారు అని ఒకరు ఉండేవారు. సమర్పణ రాజు ఎన్ఏడి చర్చిలో సమర్పణ రాజు వాళ్ళ చర్చికి వెళ్ళేవారు. ఆవిడ యెరూషలేముకు వెళ్ళి వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టించింది. యెరూషలేము ట్రిప్ క్షేమంగా జరిగిందని. అక్కడ స్టీవెన్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం వచ్చింది, తల మీద చేయబెట్టి అన్ని భాషలు మాట్లాడి, సేమ్ గర్భము నుండి నేను బయలుపరచక మునిపే నేను ఎరిగాను, బాలుని అనవద్దు అని మళ్ళీ ఆయన మాట్లాడాడు. అలాగా దేవుడు నా పిలుపు స్పష్టపరిచి స్థిరపరిచాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, జనములకు ప్రవక్త ఏంటి, పెళ్ళగించడం ఏంటి, కట్టడం ఏంటి, నాటడం ఏంటి, విరగొట్టడం ఏంటి, ఏంటో ఈ పరిచయ, ఈ పిలుపు నాకు అర్థం కాలే. బైబిల్ కాలేజీకి వెళ్ళాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడని బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అక్కడ మరి ఆర్ఆర్కే మూర్తి గారు అభిషేకం ఇచ్చారు, హస్త నిక్షేపణ. తర్వాత మళ్ళీ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి మా ఊరు వెళ్ళిపోయాను.
అక్కడ నుంచి అటే ఇక చాలా రోజులు దేవుని పిలుపుకి సేవకు దూరం అయిపోయా. అప్పుడు బెనారస్ వెళ్ళిపోయా జాబ్ కోసం అని చెప్పి, ఉద్యోగం కోసం ఉత్తరప్రదేశ్ బెనారస్ వెళ్ళిపోయాను. దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు తన పిలుపు విషయంలో, కృపావరాల విషయంలో పశ్చాత్తాపపడాడంటే నాకు అనుభవం వచ్చింది. ఆయన పిలిచాడు, నన్ను విడిచిపెట్టలేదు. మళ్ళీ అక్కడ నన్ను బ్రతికించాడు, మరణాపాయం నుండి తప్పించి. మళ్ళీ నేను వైజాగ్ వచ్చినప్పటికీ పాస్టర్ రవి సారథి గారు నాకు కలిశారు. ఏంటి యేసుపాదం ఇక్కడ ఉన్నావు అంటే, ఏంటి రఘువేల్ నువ్వు ఎలా ఉన్నావు అంటే, మేమిద్దరం బైబిల్ కాలేజీలో పరిచయం. నేను ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్నాను అంటే, ఓఫీర్ గారు నాకు తెలుసు కదా అని చెప్పి అలా కలిసి నేను కొద్ది దినాలు కొనసాగాను. అదే టైంలో జయరాజ్ బాబు వాళ్ళ ఫ్యామిలీ, రంగనాయకులు గారు వాళ్ళ కుటుంబం, హానోక్ పాస్టర్ గారు వాళ్ళ కుటుంబం, కృప వాళ్ళ కుటుంబం, అప్పుడే వాళ్ళు కూడా ఆ సహవాసానికి వస్తూ ఉన్నారు. నేను రావడం కొన్ని రోజులకే ఔఫీర్ అయ్య గారు, రవి సారథి నువ్వు కాకినాడ వెళ్ళాలి, ఇక్కడ ఎవరినైనా మరి అభిషేకించి ఇక్కడ పరిచర్యకు పెడదావంటే, అప్పుడు రఘువేల్ నువ్వు దేవుని సేవకు పిలువబడ్డావు, మన దాంట్లో నువ్వు పరిచర్య చేయాలి. అప్పటికే దేవుడు నాతో మాట్లాడాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ద్వారా, నేను సేవ చేయనని చెప్పుచున్నావు అని మళ్ళీ గద్దించి, మళ్ళీ రెండవసారి 1వ అధ్యాయపు పిలుపును మళ్ళీ స్థిరపరిచి, సరే నేను ఇక ఒప్పుకోకపోతే ప్రభు నన్ను వదిలేటట్లేడు, నన్ను ఏం చేస్తాడని భయపడి ఇక సరే నేను అభిషేకం తీసుకుంటాను అన్నాను. అప్పటికి నాకు పెళ్ళయింది. పాస్టమ్మ గారు ఉన్నారు నా లైఫ్లో. అప్పుడే పెళ్ళైన తర్వాత నేను అభిషేకం పొందా. అభిషేకం పొందిన తర్వాత రవి సారథి గారు కాకినాడ వెళ్ళడం, నేను ఆటోనగర్ చర్చిలో పరిచర్య ప్రారంభించడం. అక్కడ ప్రారంభించి 20 సంవత్సరాలు. మీరందరూ దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయ కుటుంబం. ఇలా మనం ఎక్కడ జన్మించామో, ఏ పరిస్థితుల్లో పెరిగామో తెలియదు. ఈరోజు దేవుని సంకల్పాన్ని బట్టి మనం ఒక ఫ్యామిలీగా అటాచ్ అయ్యి మనం ఉన్నాం. రేపు 10వ తారీఖున 20 ఏండ్లు సత్య పరిచర్యలో దేవుడు ఆశీర్వదించి చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుని మనం స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నాం. అదే రోజున అభిషక్త దైవ సేవకులు, ఉత్తరాంధ్రలో ఉన్న సేవకులందరూ కూడా వస్తారు. మనం ఒక పండగ వాతావరణంలో ఉంటాం. ఓఫీరయ్య గారు వస్తారు. అందరూ తప్పనిసరిగా ఆ రోజు పొద్దునుండి సాయంత్రం వరకు దైవ సన్నిధిలో మనం గడుపుదాం.